బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరు మార్పుపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. 2022 అక్టోబర్లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు కేసీఆర్. పార్టీ పేరు మార్చిన తర్వాత గులాబీ పార్టీ వరుస ఓటములు చూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కారు పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేదు. ఖాతా కూడా తెరవలేకపోవడంతో పార్టీ నేతలు ఢీలా పడిపోయారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. పార్టీ పేరు మార్చడం వల్లే ఓడిపోయామంటూ సొంత పార్టీ నేతలు కూడా విమర్శించారు. అదే సమయంలో పార్టీ పేరు మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా టీఆర్ఎస్ కండువాతో కనిపించారు. బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ కండువాతో హరీష్ రావు కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఒక సమావేశంలో ఈ మధ్య హరీష్ రావు మళ్లీ టీఆర్ఎస్ కండువాతో దర్శనమివ్వడంతో ఈ చర్చ మరింత బలపడే పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, ఆ ఆలోచన ఉందా? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన వార్తలు వస్తున్నాయి. ఎస్, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నేతల నుంచి క్యాడర్ నుంచి ఈ డిమాండ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. అయితే నిజంగా ఆలోచన చేస్తుంది, ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుంది అనేటువంటి అనుమానాలు అయితే ఇటీవల పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటికి నిన్న పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు దానికి హాజరయ్యారు. అయితే ఆ సమావేశానికి హాజరైనటువంటి హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువాను కప్పుకొని హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కీలకమైనటువంటి నేత అది యాదృచ్ఛికంగా కప్పుకున్నారా, నిజంగా కావాలని కప్పుకున్నారా, ఒక ఇండికేషన్ ఇవ్వడానికి కప్పుకున్నారా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే కీలకంగా ఉన్నటువంటి ఒక నేత అసలు పార్టీ మార్చేసి కండువాలని మార్చేసి భారత రాష్ట్ర సమితి పేరుగా కొత్త జెండాను తయారు చేసి కొత్త పేరుతో కొత్త పార్టీగా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మళ్ళీ పాత కండువా ఎందుకు మెడ మీదకి వచ్చింది? సో ఇది ఏ ఇండికేషన్స్ ఇస్తుంది? సో పార్టీ పెద్ద ఎత్తున పార్టీ నేతల నుంచి కార్యకర్తల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తుంది అని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసమే ఈ జెండాను కప్పుకున్నారా అనేటువంటి ఒక చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. దాంతోపాటుగా ఇటీవల కరీంనగర్ జిల్లాలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతల సమావేశం జరిగితే ఆ సమావేశానికి పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆ సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం వల్లనే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందామని, సో ఈ నేపథ్యంలో మళ్ళీ పార్టీని బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చడం కోసం తాము కేసీఆర్తో మాట్లాడతామనేటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్స్ని ఆ నేత చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్ చేశారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వ్యక్తి, కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నేత. సో అలాంటి నేత కూడా ఇలాంటి కామెంట్స్ చేయడము, నిన్నటికి నిన్న హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ జెండాను పక్కన పెట్టేసి టీఆర్ఎస్ జెండాను మెడలో వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము ఆ దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. సో అందుకు ఇంకా అనుమానాలు, అందుకు బలమైనటువంటి కారణాలను కూడా పొలిటికల్ సర్కిల్స్లో విశ్లేషిస్తూ ఉన్నారు. నిజానికి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా 2001 ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ జలదృశ్యంలో ప్రారంభించారు. అనేక ఎత్తుపల్లాల్ని అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నప్పటికీ అంతిమంగా తన లక్ష్యాన్ని చేరుకుంది టీఆర్ఎస్ పార్టీ. సో ఆ తర్వాత 2 పర్యాయాలు అధికారంలోకి కూడా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు అధికారంలోకి కూడా వచ్చింది. 2014లో తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, విజయం సాధించి. అదేవిధంగా 2018లో కూడా మరొక మారు రెండోసారి కూడా విజయాన్ని సాధించి రెండోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మళ్ళీ 3వ దఫా ఎన్నికలకు ముందు కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరిట
టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్గా మార్చేశారు. ప్రత్యామ్నాయ కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తామని చెప్పి మొదటగా కూటమి కోసం ప్రయత్నాలు చేశారు ఆయన. అటు కర్ణాటకకు వెళ్ళారు, అటు వెస్ట్ బెంగాల్కి వెళ్ళారు, ఒడిశాకి వెళ్ళి నవీన్ పట్నాయక్ను కలిశారు, ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్ను కలిశారు, మహారాష్ట్రకి వెళ్ళి ఠాక్రేని కలిశారు. ఈ విధంగా కూటమిని పెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని మొదట చేశారు. కానీ ఎవరు కూడా ముందుకు రానటువంటి నేపథ్యంలో తానే స్వయంగా జాతీయ రాజకీయాలు నేర్పుతానని చెప్పి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పేరును కాస్త బీఆర్ఎస్గా మార్చేశారు. 2022 అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్లో అట్టహాసంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు హెచ్డి కుమారస్వామి వంటి నేతల్ని, తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది నాయకుల్ని ఆహ్వానించి ఇక్కడ పార్టీని మార్చేశారు, తీర్మానం చేశారు. టీఆర్ఎస్ని కాస్త బీఆర్ఎస్గా చేస్తామని చెప్పి చేశారు. ఎన్నికల సంఘానికి అప్లై చేసుకున్నారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది. ఆ తర్వాత తాను జాతీయ రాజకీయాలను చేస్తానని చెప్పి బీఆర్ఎస్ని ఇతర రాష్ట్రాల్లో విస్తరించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఏపీలో శాఖను పెట్టారు, కర్ణాటకలో శాఖను పెట్టారు, అటు ఒడిశాలో శాఖను పెట్టారు. ఈ విధంగా విస్తరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ మహారాష్ట్రకి అయితే ఏకంగా మారథాన్ చేశారు. అక్కడ 2-3 సభల్ని, సమావేశాలని కూడా నిర్వహించారు. జాతీయ రాజకీయాలను చేస్తానని చెప్పి, ప్రత్యామ్నాయ రాజకీయాలను అందిస్తానని చెప్పి ముందుకు వెళ్లారు. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో వరుస ఓటమిని, కేవలం ఒక మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రమే మొదటిసారిగా మార్చిన వెంటనే వచ్చినటువంటి మునుగోడు ఎన్నికల్లో మాత్రమే పార్టీ గెలిచింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని బీఆర్ఎస్ పార్టీ చూసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. కనీసము ఖాతా కూడా తెరవకుండా ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. ఇక ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, ఎమ్మెల్సీలు పార్టీని వీడుతూ ఉన్నారు. పార్టీ నేతలంతా కూడా వరుస కట్టి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది, క్రమక్రమంగా బలహీన పడుతూ వస్తుంది. సో ఈ సందర్భంలోనే పార్టీ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది. పార్టీ పేరు మార్చడం వల్ల తెలంగాణతో ఒక ఆత్మబంధం ఉండింది టీఆర్ఎస్ పార్టీకి. ఆ ఆత్మబంధం బీఆర్ఎస్గా మార్చడం వల్ల తెగిపోయింది. సో ఆ సెంటిమెంట్, ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది తెగిపోయింది. కాబట్టి పార్టీ పేరును మార్చాలనేటువంటి డిమాండ్ను విస్తృతంగా చేస్తూ వస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించినటువంటి సమీక్షా సమావేశాల్లో కూడా పార్టీ నేతలు ఆ విధమైనటువంటి డిమాండ్ను చేశారు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మనసు మార్చుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పార్టీ మార్చిన తర్వాత 5 ఏళ్ళు ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ని ఎవరికి ఇవ్వకుండా ఒక ఫ్రీజ్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ టీఆర్ఎస్ను తీసుకోవడం కోసము అస్థినలో ఎక్స్పర్ట్స్తో సంప్రదింపులు జరుపుతున్నారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. విజయచంద్రిక.